కంగ్రాట్స్ ఏడుకొండలు ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ BRN? చాలా బాగుంది సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది, నేను ఇక్కడ కూర్చుంటానని. ఓకే. జాబ్ వస్తుందని అనుకోలేదు నేను ఫస్ట్. ఓకే. సరే లేదో ఒకటి అయింది, మనం ఇలాగ 1 month 4 months కదా అని జాయిన్ అయ్యాను. ఓకే. గోపినాథ్ సార్ అండ్ మంజునాథ్ సార్ చాలా హెల్ప్ చేశారు నాకు. ఓకే. ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ రిప్లై ఇచ్చేవాళ్ళు. ఓకే. సో ఫస్ట్ డే ఆఫ్ ఏడుకొండలకి ఈ రోజు ఏడుకొండలకి అబ్జర్వేషన్ మేజర్ చేంజెస్ ఏంది? ఫస్ట్ డేలో నేను కొంచెం ఫెయిర్గా ఉండేది, నాకు జాబ్ వస్తుందా రాదా, నేను వెళ్ళి చేయగలను అసలు. ఓకే. ఆ జాయినింగ్ అప్పుడు కూడా ఒకవేళ జాబ్ వచ్చినా నేను అక్కడ సర్వే అవ్వగలను అనేది ఉండేది సార్ ఫస్ట్లో. ఓకే. తర్వాత ఒక 2 months తర్వాత మటుకు కొంచెం మంచి నాలెడ్జ్ అయితే వచ్చింది, చేయగలనన్న నమ్మకం వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక 1 week గ్యాప్ తర్వాత నేను రాలేదు కొన్ని ఇన్స్టిట్యూట్కి. ఓకే. తర్వాత మళ్ళీ నేను ఆటోలో వచ్చి మొదలు పెట్టాను అప్పుడే. ఓకే. నేను అవి కొంచెం ఒక 2 hours ఓవర్ టైం చేసి నేను అవి నేర్చుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. ఓకే. ఇంకా తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్కి ప్రిపరేషన్ కూడా సార్ కొంచెం సజెస్ట్ చేశారు, మంజునాథ్ సార్. ఓకే. ఇంకా ఇంటర్వ్యూ క్రాక్ చేసి. ఓకే. మొత్తం ఎన్ని కంపెనీస్ సెలెక్ట్ అయ్యావు? 4 companies. ఓకే. ఎంత వచ్చింది శాలరీ? 23. ఓకే. ఎక్స్పెక్ట్ చేసావా 4 months ఆఫ్ ట్రైనింగ్ లో 4 companies సెలెక్ట్ అవుతాను, 23,000 శాలరీ వచ్చింది, ఇంత పెద్ద సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేసావా? లేదు సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే నేను ఫస్ట్ చెప్పాను, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా కూర్చుంటానని, ఇలా జాబ్ కొడతానని. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సపోర్ట్ ఇచ్చింది మీ వల్లే. మీరు సపోర్ట్ ఇవ్వడం వల్లే నాకు నమ్మకం కుదిరింది, నేను వస్తాను కంపల్సరీ చేయగలనని. ఓకే. దానివల్ల నేను 4 companies లో సెలెక్ట్ అయ్యి మంచి శాలరీ 23,000 గెయిన్ చేసి వెళ్తాను. ఓకే. వచ్చే ముందు ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, బాబు వచ్చిద్దా రాదా, ఎట్లా ట్రస్ట్ చేసావు BRN ని? BRN ని నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను, చాలా సక్సెస్ఫుల్ వీడియోస్ తీసాను. ఓకే. ఎవరైనా లోపల సార్ మీద ఏదో చెప్తారు కానీ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్ట్ ఏమో చెప్తారు. ఓకే. నేను ఇండివిజువల్ కూడా కలిసాను వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారని. ఓకే. మాకు తెలిసిన ఫ్రెండ్ అనిల్ అని ఉన్నారు, అనిల్ అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు. ఓకే. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చేస్తే కంపల్సరీగా వస్తుంది, ఓకే, ట్రస్ట్ అయ్యి BRN వాళ్ళు చెప్పారు, నేను కంప్లీట్ చేశాను. ఓకే. చాలా సక్సెస్ వీడియోస్ చూశాను, ఇప్పుడు నీ సక్సెస్ వీడియో యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? చాలా హ్యాపీగా ఉంది సార్. నన్ను కూడా నా వీడియో కూడా చూసి ఒక 2-3 రియలైజ్ అయ్యి ఓకే వాళ్ళ కెరీర్ కూడా మంచిగా సాగాలని కోరుకుంటున్నాను. ఓకే. నార్మల్ ట్రైనింగ్స్ BRN ఇన్ఫోటెక్ ట్రైనింగ్ మేజర్ డిఫరెన్సెస్ ఏంది? నార్మల్ ఇన్స్టిట్యూట్ లో వచ్చేసి 2 hours 2.5 hours ఉంటుంది. ఓకే. ఆ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత మనల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఓకే. మనల్ని కాల్ చేసినా కానీ మేము బిజీగా ఉన్నామని చెప్తారు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఒక సపరేట్ సిస్టమ్ ఇచ్చారు. ఒకవేళ మనకి టైం కానీ ఉంటే 10 దాకా ప్రాక్టీస్ చేసి వెళ్ళొచ్చు. ఓకే. ఏమైనా డౌట్స్ వస్తే మనకి ఒక సాయి అన్న అని ఒక వేరే సీనియర్ డెవలపర్ ఉన్నాడు, ఆయన చెప్తారు. అవి కూడా సార్ కూడా రాకపోతే మన లెక్చరర్ అని సార్. ఓకే. వీళ్ళ హెల్ప్ అనేది చాలా యూజ్ అవుతుంది, ఏదైనా తెలియని విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కనుక నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? మనం ఏదైనా స్టార్టింగ్ లోనే మంచి కెరీర్ ఎంచుకోవాలి, ఏది ఇన్స్టిట్యూట్ మంచిది, ఏ టెక్నాలజీ మంచిది, ఎక్కడ చేస్తే మన లైఫ్ బాగుంటుందని ఫస్ట్ మనం చూస్ చేసుకోవాలి. టైం వేస్ట్ చేసుకోకుండా మంచిదిగా చూస్ చేసుకొని మంచి ఇన్స్టిట్యూట్గా చూస్ చేసుకుంటే మన కెరీర్ ఆటోమేటిక్గా అదే మారుతుంది. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.